Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన ప్రణీత్ రావు బృందం ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల ఫోన్లపై నిఘా పెట్టడానికే పరిమితం కాకుండా సొంత పనులు కూడా చక్కబెట్టుకున్నట్టు తెలుస్తోంది. వామపక్ష తీవ్రవాదంపై కన్నేసేందుకు సమకూర్చుకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారన్నది వీళ్లపై ప్రధాన అభియోగం. ఈ క్రమంలో ముఖ్యంగా హవాలా లాంటి నల్లబజార్ వ్యాపారాలు, స్థిరాస్తి దందాలపై కన్నేసి భారీగానే దండుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బృందం బారిన పడి సొమ్ము పోగొట్టుకున్న వాళ్ల మొత్తం వివరాలను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో నిత్యం కోట్ల రూపాయల విలువైన హవాలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలీస్ తనిఖీల్లో దాదాపు 350 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఇదంతా హవాలా వ్యాపారానికి సంబంధించిన సొమ్మే. అలాగే 300 కిలోల బంగారం, 1000 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిర్వహించబట్టి ఇదంతా పట్టుబడింది. ప్రణీత్ రావు బృందం ఇలాంటి వ్యాపారులపై కన్నేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. హవాలా వ్యాపారమైనందున డబ్బు పట్టుబడ్డా ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రారు. ఒకవేళ తమదే అని చెప్పినా ఎంతో కొంత ఖర్చైనా పర్వాలేదు, కానీ కేసులు లేకుండా బయటపడాలని చూస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని పెద్ద మొత్తంలో వసూలు చేసినట్టు అనుమానిస్తున్నారు. అలాగే పట్టుకున్న డబ్బులో కొంత నొక్కేసి మిగతాది అధికారికంగా చూపించి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. అప్పట్లో నమోదైన కేసుల ఆధారంగా హవాలా వ్యాపారానికి సంబంధించిన వాళ్లను పిలిపించి వివరాలు సేకరించే ఆలోచనతో పోలీసు అధికారులున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలతో ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్టు, ముఖ్యంగా పలువురు స్థిరాస్తి వ్యాపారుల్ని లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. ఇదే కేసులో నల్గొండ జిల్లాకు చెందిన ఓ సిఐ స్థాయి అధికారి పేరు కూడా వినిపిస్తోంది. ఈ అధికారి నల్గొండకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఇలాంటి వివరాలన్నీ సేకరిస్తున్నారు. ఈ కేసులో అరెస్టైన ముగ్గురిని విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలంటూ మంగళవారం పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. తొలుత అరెస్టైన డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆయన్ను మరోమారు కస్టడీకి అడగనున్నారు. ఆయనతో పాటు అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతి అన్నలను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరనున్నారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ లో బయటకొస్తున్న ఒక్కొక్క చీకటి కోణాన్ని చూసి ఇది ప్రజల్ని కాపాడే డిపార్ట్మెంటా లేక డబ్బులు సంపాదించుకునే మాఫియానా అని సామాన్యులు అనుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.